ఛానల్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే చాలా 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 ఆల్మోస్ట్ ఇయర్ అండ్ హాఫ్ మన జీ తెలుగులో షోకి వచ్చాను. నా పుట్టినిల్లు అనమాట. లైక్ నాకు లైఫ్ ఇచ్చి నేను ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు రాగలిగానంటే బికాస్ ఆఫ్ జీ తెలుగు. ఈ బోనాల్ ఈవెంట్ ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు బికాస్ ముందే రిలీజ్ చేయకూడదు కాబట్టి వ్లాగ్ ఈవెంట్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తాము. ఈరోజు బోనాల్ ఈవెంట్లో ఏమేమి చేస్తాము, ఎలా రెడీ అవుతాను, ఏంటి అన్ని వీడియోలో చూద్దాం. సో ఇది నా డ్రెస్, బయటికి ఓపెన్ చేశాక చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ ఫుడ్ బాస్కెట్. చాలాసార్లు చూసే ఉంటారు. మా మమ్మీ అసలు ఎన్ని పెట్టిందో చూద్దాం. మామిడి తండ్రి అంటారు చూడండి అది. అండ్ ఇది ఎగ్, ఇందులో ఏవో మొలకలు ఉన్నాయి. సో అవి ఇప్పుడు తినాలి. ఇంత హెల్దీ ఫుడ్ తిని కూడా మీరు ఇలా ఉన్నారంటే ఎస్. సున్నుండా, మా అమ్మ చేతి సున్నుండ్లు క్రేజీ ఉంటాయి, చాలా టేస్ట్ ఉంటాయి. ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఖాళీ టైంలో, ఎందుకంటే ఫుల్ నైట్ వరకు ఉంటుంది కాబట్టి షూట్, తినడానికి ఏదో ఒకటి కావాలి దానికని చెప్పి ఏదో ఒక స్నాక్ పెడుతూ ఉంటుంది మా అమ్మ. సో ఇప్పుడైతే మనం దిస్ ఎగ్ అండ్ ఎగ్ మొలకలు తినేస్తే పని అయిపోతుంది. గుడ్డు కావాలా? గుడ్డు తింటావా? ఇది మనమే పగల కొట్టుకోవాలి. గుడ్డుని పెట్టలేదు. ఎస్, ఇందులో బాదం. మీకు ఏ క్రీమ్ వల్ల నేను ఇంత ఫెయిర్ వచ్చానని చెప్తాను కదా. సో దిస్ ఈజ్ ఫర్ ఎవర్ ఫెయిర్నెస్ అని చెప్పేసి ఇట్స్ వర్కింగ్ రియల్లీ వెల్. దీనికి నేనే సాక్ష్యం, ఇంకెవరి గురించి అట్లా ఏం లేదు. ఇదేంటంటే జస్ట్ నైట్ టైం పడుకునే ముందు ఇట్లా అప్లై చేసుకొని మార్నింగ్ లేచి ఫేస్ వాష్ యూస్ చేయాలి, సోప్స్ వాడకూడదు. ఇందులో చెప్తున్నవన్నీ కూడా ఏదో ప్రమోషనల్ ఇవి ఏం కాదు, జెన్యూన్ వాట్ ఐఎమ్ యూజింగ్. లైక్ సో ఇది నెంబర్, ఆ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నా. సో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కొనుక్కోవచ్చు. దీనికి వెబ్సైట్లో అట్లా ఏం లేవు. ఇట్స్ ఎ హోమ్ మేడ్ క్రీమ్. సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏం లేవు. నేను 6 months నుంచి యూస్ చేస్తున్నాను. సో నా స్కిన్ చూసారు కదా అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ వచ్చిందో. నేనైతే చాలా హ్యాపీ. ఏంటంటే ఇలాగే చెప్తారు అనుకుంటున్నారేమో, ఇదైతే అసలు మ్యాజిక్ లాగా వర్క్ చేసింది నాకు. ఇఫ్ యూ రియలీ వాంట్ ఇట్, మీరు ఒకసారి అంటే నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేస్తున్నారు ఏమని, అక్క మీరు చెప్పిన క్రీమ్ యూస్ చేస్తాం చాలా బాగా వర్క్ చేస్తుందని చెప్పేసి. ఇట్స్ రియలీ వర్కింగ్ వెల్. ఎవరికైనా ఫెయిర్గా అవ్వాలని ఎప్పటి నుంచో అనుకున్నా, లేకపోతే ఇట్లా ఉన్నా, అలాంటి వాళ్ళు యూస్ చేసి, ఇట్స్ నాట్ కంపల్సరీ. బట్ ఎవరికైనా కావాలంటే మాత్రం యూ కెన్ యూజ్ ఇట్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. కరెంట్ చాలా బాగుంది, కరెంట్ చూపిస్తాను. ఇది ఫుల్ క్యారీవెన్, అది మెయిన్ ఎంట్రీ డోర్. ఇటు వచ్చేసి ఏమైనా స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇలా ఉంటుంది, ఫ్రిడ్జ్. అండ్ ఇది మెయిన్ అనమాట మనకు కావాల్సింది. అంతేగా చిన్న బాత్రూమ్, సింపుల్గా సిగ్గువలే ఉంది. నేనైతే ఈరోజు మా జీ తెలుగు టీం అంతని కలవబోతున్నాను. చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది. చాలా ఇష్టం నాకు జీ తెలుగు, బికాస్ మీ అందరికీ తెలిసిన ఫస్ట్ సీరియల్ కొంచెం ఇష్టంగా ఉంది ఇష్టం జీ తెలుగులోదే. అండ్ నాకు ఫస్ట్ లైఫ్ ఇచ్చింది జీ తెలుగే. అండ్ సెకండ్ యాక్సిడెంట్ తర్వాత మళ్ళీ లైఫ్ ఇచ్చి నాకు ఇంకొక ప్రాజెక్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేసింది కూడా జీ తెలుగే. ఫస్ట్ కొంచెం టిఫిన్ లాగా ఇది తినేస్తే దాని తర్వాత కూర్చొని ప్రశాంతంగా రెడీ అవ్వచ్చు. కుట్టుపోయిందా? తొక్క తీయడంలో ఉంటుంది, చిరాకు వస్తుంది నాకు తొక్క తీయాలంటే. అలాంటి తొక్కతో తినలేం కదా. తొక్క తీసేటప్పుడే సగం గుడ్డిపోద్ది. ఇలా ఎంతమంది జరిగిద్ది, మనకి తొక్కలు తీయదు. ఇలా ఎవరు తొక్కలు తీయరు అనుకుంటున్నా. చూడు సగం ఎగిరిపోయింది. బేసిక్గా నాకు గుడ్డు పెద్దగా నచ్చదు. అది మా అమ్మ పెట్టింది తిడతాదని తినడం తప్ప. గుడ్డు తినడానికి ఇమీడియట్గా వాటర్ తాగేయాలి. మనం చూపించా కదా వీడియోలో, నాకు అప్పుడు హాట్ వాటర్ పెడుతుంది మా అమ్మ. దీంట్లో టెంపరేచర్ కనిపిస్తుంది బాటిల్లో, 77 degrees. ఇప్పుడున్న వెదర్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎక్కువ హాట్ వాటర్ తాగండి. వచ్చేసారండి మాస్టర్, సూక్తి ముక్తావళి బోధిస్తున్నారు. వేడి నీళ్ళు తాగితే మనకి మంచిది. లోపల ఉన్న ఏమంటారు, మన బాడీకి కూడా మంచిది.
ఓకే, రెడీ అయిపోదాం ఇంకా లేట్ చేయకుండా. బోనాల పండుగ కాబట్టి చాలా ట్రెడిషనల్గా రెడీ అవుతున్నాను. ఎప్పుడు ట్రెడిషనల్గానే రెడీ అవుతాను మ్యాక్స్. సో ఫ్లవర్స్ కూడా కావాలని చెప్పి హెయిర్ డ్రెస్లో ఫ్లవర్స్ కోసం పంపించాను. ఐ లైక్ ది జ్యువెలరీ. ఇట్స్ ఫ్రమ్ సమ్మోహన. ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంటుంది సమ్మోహన బై. సూపర్ కదా. అండ్ సెట్ వచ్చేసి అది ఎల్లో అండ్ గ్రీన్ కాబట్టి జస్ట్ మెడలోకి గ్రీన్ అండ్ స్టోన్స్ పెడుతున్నా. చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇంకోటి కూడా ఎక్స్ట్రా తెప్పించుకుని ఎందుకంటే మంచిది అని చెప్పి. ఏది బాగుంటే పెట్టుకుందాం. ఇక్కడ చాలా ఇయర్ రింగ్స్. ఏది బాగుంది? ఫస్ట్ బాగుంది కొంచెం. అండ్ డ్రెస్ చూసాక మీకు ఐడియా వస్తుంది, అప్పుడు చూద్దాం. ఇది లండన్లో కొనుక్కున్నా. ఐస్కి అంటే ఐ షేడో ఇవన్నీ ఒక దీంట్లో వచ్చేస్తాయి. చమ్కీలు కూడా వచ్చాయి. ఇది కూడా లండన్లోనే ఐబ్రోకి బ్రోస్కి ఇట్లా కుట్టిస్తారు. బ్రషెస్, ఐబ్రో ప్లక్కర్ అండ్ ఈ స్టిక్స్ అన్ని కూడా ఇస్తారు. ఒక మిర్రర్ ఇస్తారు. నేను ఒకటే ఒక స్టిక్ వాడతాను జస్ట్. ఇది ఎక్కువ మేకప్ వేయను. సరదాగా ఉన్నారు శాస్త్రి గారు. అంటే కొన్నిసార్లు ఎక్కువ వేస్తాం, అది వేరే ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇప్పుడు మాత్రం ఎక్కువ వేయాలి. బ్రష్ ఐబ్రోస్ చేయించుకున్నాం కాబట్టి ఏపీ చక్కర్లేదు. జస్ట్ కోమ్ చేసి సర్కిల్. ఏంటో ఎక్కువ మేకప్ వేసిన ఆన్ స్క్రీన్ ఇంకా చండాలని అనిపిస్తాను. ఎక్కువ మేకప్ వేసిన ఆన్ స్క్రీన్ ఇంకా చండాలని అనిపిస్తాను. కూడా అలా కనిపిస్తాను. బట్ కొంతమందికి ఆ చండాలమే ఇష్టం కదరా. సింగిల్ స్టిక్ మొత్తం కవర్ అయిపోయింది. ఇదేంటంటే NW30 మ్యాక్లో, అంటే నా స్కిన్ టోన్కి సెట్ అయింది. మేకప్ వేసుకునే వాళ్ళు జస్ట్ స్కిన్ అంతా ఈవెన్గా కనిపించేటట్టు ఏదైనా స్టిక్ మీకు మ్యాచ్ అయ్యేది వేసుకుంటే సరిపోతుంది. ఇన్స్టాగ్రామ్లో ఏదో ఫిల్టర్ వచ్చిందిరా, మేకప్ అలా వేసుకోవాలి. ట్రై చేసాను కానీ నాకు రాలేదు. నా డ్రెస్ ఎల్లో అండ్ గ్రీన్, బట్ ఆ కాంబినేషన్ వేయట్లేదు. జస్ట్ న్యాచురల్గా ఉంటుంది కదా, అన్నిటికీ ఈక్వల్గా దేనికైనా సెట్ అయ్యాలి. మా ఇంత జుట్టుని ఇంత చేయడానికి ఇలాంటివి చేస్తారు. నమ్మడం పెట్టి పెద్ద బాలు చెడ అనుకుంటూ ఇది యాక్చువల్గా ఇయర్ రింగ్ కిందది. సో దాన్ని మాంటిక కింద యూజ్ చేస్తున్నాను. తెలియదు, సత్య చెప్పిందే కరెక్ట్. గుల్లబ్బాయే క్లవర్ అన్నట్టు. ఏదో మెరిసిపోద్దని చంకీలు వేసాను, బట్ ఓకే ట్రై చేసాను. ఇది హైట్ లెవెల్ అంటే ముందు వ్యాక్యూమ్ చేసుకో బెటర్. ఇందాకే చెప్పాను నేను జీవాలందరినీ చాలా రోజుల తర్వాత కలవబోతున్నానని. శ్రీకాంత్ గారు నన్న ఎవరు చూడరు అన్న వాళ్ళకి సమాధానం మా శ్రీకాంత్ గారు ఉన్నారు నన్ను చూడడానికి. మా మేనేజర్ శ్రీకాంత్ గారు జడ అయిపోయింది. ఆల్మోస్ట్ మేకప్ కూడా అయిపోయింది. ఇంకా కొంచెం ఇట్లా మస్కారా అవన్నీ వేయాల్సింది. అండ్ ఈ లోపు టిఫిన్ చేసేస్తున్నా. 2 ఇడ్లీ అండ్ పొంగల్ వేడిగా ఉన్నప్పుడు తిన్నాను. చల్లగా చెప్పాక పెద్ద ఏం తిన్నాను రా, జస్ట్ ఇంతే. ఆ స్ప్రే చూసారా, మనకి ఎక్కడైనా జుట్టు తక్కువ ఉండి స్కాల్ప్ కనిపిస్తుంది అంటే ఇది వాడితే ఆ స్పేస్ని అట్లా బ్లాక్ పౌడర్తో కవర్ అవుతుంది అనమాట. అంతే కదా. ఏం పౌడర్ అది?
టాపిక్ పౌడర్ అంటారు, ఏ బ్రాండ్? సరే లేదు ఒకటి టాపిక్ పౌడర్స్లో మీరు ఏం తీసుకున్నా పర్వాలేదు. సో నాకు ఇక్కడ కొంచెం పార్టిషన్ తీసినప్పుడు స్కాల్ప్ క్లియర్ కనబడుతుంది, హెయిర్ పల్చగా అయింది కాబట్టి అది యూస్ చేశాను. సో ఇప్పుడు ఓకే ఫైన్, కవర్ అయింది ఇదంతా. సో యా ఫైనలీ మేకప్ డన్. సో నెక్స్ట్ నా అవుట్ఫిట్ వచ్చేసి ఫ్రమ్ అర్హా డిజైనర్స్. ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది స్కర్ట్, పైతాని అంటారు కదా, సో అదనమాట. అండ్ ఓనీ అయ్యి గ్రీన్ అండ్ ఎల్లో, కొంచెం ఈ లైట్లో వేరే కలర్లో కనిపిస్తుంది. దీనికి ఇట్లా గోల్డ్ బార్డర్ ఇచ్చారు. అర్హా డిజైనర్స్ అని చెప్పి మన ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంటుంది, ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ మధ్యన అవుట్ఫిట్స్ అన్నీ కూడా ఫ్రమ్ అర్హా ఓన్లీ. సో సూపర్, నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను, గో అండ్ చెక్ దర్ పేజ్. సో ఇవి చూడండి, ఇవి వచ్చేసి స్వెట్ ప్యాడ్స్. మనం ఎక్కువసేపు బట్టలు వేసుకున్నప్పుడు స్వెట్ అది వచ్చేసి బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, ఆ స్వెట్ నుంచి ఇవి కానీ మనం ఇట్లా క్లాత్కి ఇట్లా అటాచ్ చేసుకుంటే స్వెట్ అంతా దీనికి అయిపోతుంది, డ్రెస్ పాడవద్దు అనమాట. సో ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఎలా పెట్టుకోవాలో. డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ చాలా బాగుంటుంది కాంబినేషన్, ఎల్లో అండ్ గ్రీన్. సన్నజాజులు పెడతాను నేను, మల్లెపూలు తెమ్మంటే సన్నజాజులు తెచ్చారు. ఓ పట్టు జడా రస పట్టు జడా ఓ పాము జడా సత్యభామ జడా. నాకు ఇలా ఫుల్ జడేసుకొని ఫ్లవర్స్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. సో మ్యాక్సిమం ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడల్లా ఇట్లా జడేసుకొని ఇట్లా ఫ్లవర్స్ పెట్టుకుంటుంటాను. ఓ వాలు జడా మల్లె పూల జడా. కాలేజ్లో ఉన్నప్పుడైతే బీటెక్లో నేను జాయిన్ అయిన 1 year వరకు డైలీ చుడిదార్లు వేసుకొని మంచిగా లాంగ్ హెయిర్. నాకు అప్పుడు విజయవాడ. సో విఆర్ సిద్ధార్థలో జరిగా ఫుల్గా ఫ్లవర్స్ పెట్టుకొని మల్లెపూలు రోజు జడేసుకొని చుడిదార్ వేసుకొని. ఓకే, సో చూసారు కదా, సమ్మోహనం బై అనుష ఉప్పలూరి. ఆ పేజ్ నుంచి జ్యువెలరీ తెప్పించుకున్నా, బాగా మ్యాచ్ అవుతుంది, ఇయర్ రింగ్స్ ఆల్రెడీ మ్యాచ్ అయిపోయింది. సో ఇది వేసేసుకుంటే బాగుంది కదా. సో సూపర్ ఉంది కదా, నాకైతే భలే నచ్చేసింది. మా వాళ్ళు పాపం నైట్ అంతా కూర్చొని బ్యాంగిల్స్ ఇవన్నీ సెట్ చేశారు. ఇట్లో బ్లూ కూడా కలిసి ఉందని చెప్పేసి బ్లూ బ్యాంగిల్స్ కూడా సెట్ చేసింది మా అక్క. సూపర్. సో ఒక చేతికి 2 రింగ్లు ఎందుకు, ఒకటి తీసేసి ఇటు సైడ్ సో బేసిక్గా రోహిణి వ్లాగ్లో నేను షూట్ చేయాల్సి వస్తుంది, ఎందుకో నాకు అర్థమైతలేదు. ఆ పిల్ల వ్లాగ్ తీస్తున్నాను మర్చిపోయి పూర్తిగా లీనం అయిపోయింది. పూర్తిగా బోనాల జాతరకు ప్రిపేర్ అయిన రోహిణిని మీరు చూస్తున్నారు. ఇక్కడ అనంత శ్రీరామ్ గారు ఒక సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, దానికోసం ప్రాక్టీస్ నడుస్తుంది. అండ్ వీళ్ళంతా మా వాళ్ళే. బాను, ఏ బాను, ఎప్పుడు చూసినా తినుడు తయారవడు తప్పితే ఏమైనా చేసేది ఉందా? నువ్వు ఏం చేసినావు? అన్ని బీప్లే, సెన్సార్లే. రోలీ హాయ్. హాయ్ గణేష్, నీకు 2 years 2 years బ్యాక్ నీ హ్యాపీ బర్త్డే నా హ్యాపీ బర్త్డే. 2 years 2 days సిన్సియర్ కపుల్స్. రోహిణి అక్క వ్లాగ్ కి హాయ్ చెప్పండి. ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ విత్ యు అండ్ వాళ్ళ హస్బెండ్ చేశారు. రోల్ 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 చిల్లర్
చిక్ చిక్ చా చిక్ చం 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 ప్రతి నిమిషం ఆనందం చిక్ 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 చం 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 ప్రతి నిమిషం ఆనందం చిరు చిరు చా దుల్కర్ గారు అండ్ మృణాల్ మన వాళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు వాళ్ళిద్దరితో. నేను వెళ్ళి దిగాల వద్దని ఆలోచిస్తున్నాను. సర్లే దిగుదామని చెప్పి వెయిట్ చేస్తున్నా. అమ్మయ్య, ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 1:49. మార్నింగ్ 1:49 అయింది. ఇంకా ఒక స్కిట్ ఉంది, ఒక పర్ఫార్మెన్స్ ఉంది. అదంతా అయ్యేసరికి 3:30 4 అవుతుంది. ఇప్పటికి నిద్ర వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది ఎక్కువసేపు అలా కూర్చొని. బట్ ఈవెంట్ మొత్తం ఉండాలి, తప్పదు. అండ్ యా, చూసారు కదా వీడియోలో దుల్కర్ సల్మాన్ గారు అండ్ మృణాల్ ఇద్దరు వచ్చారు సీతారాం టీం నుంచి. సుమంత్ గారు కూడా వచ్చారు. వాళ్ళ మూవీ నేమ్ పెట్టి ఇట్లా సీతారామం అని చెప్పి ప్రింట్ వేసి అందరికి ఇలా గిఫ్ట్గా ఇచ్చారు. చాలా చాలా బాగుంది. ఇట్లా వేసుకున్న చున్నీలాగా క్రేజీ ఉంటుంది అసలు కదా. ఐ లైక్ ఇట్. మంచి థాట్ అసలు ఇలా ఇవ్వడం అనేది. యుద్ధంతో రాసిన ప్రేమ కథ అంట. సీతారామం తప్పకుండా చూడండి. ఆల్మోస్ట్ రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. సో తప్పకుండా చూసి ఎలా ఉందో కమెంట్ చేయండి కింద. చాలా చాలా బాగుంటుంది అని అయితే విన్నాను నేను. ఇప్పుడైతే కొంచెం సేపు ఇట్లా నడుము అరిచి రెస్ట్ తీసుకొని మళ్ళా సెట్లోకి వెళ్ళాలి. ఒక స్కిట్ ఉంది, స్కిట్ చేయాలి. స్కిట్ చేసి వచ్చేసి అప్పుడు ఇంటికి వెళ్ళే ముందు మళ్ళీ కలుద్దాం. ఓకే, నేను పడుకుంటా. అమ్మా. ఓకే. సో మేము ప్రతి వర్షాకాలం పకోడీ వేయడానికి ఒక పాపను పిలుస్తాం. కాస్ట్లీ చెప్పిది. ఇది కష్టపడిందంతా షూట్ తీయకుండా సింపుల్ గా ఆంటీ ఏం కలపమ్మా. హిమజా కూతురు వచ్చినప్పుడు బేసిక్ గా హిమజా వాళ్ళ ఇంట్లో సామాన్లు అయిపోయినాయి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. చేయడానికి కారణం ప్రేమ, ఆప్యాయత, అనురాగం కాదు. ఇంట్లో ఏ పని లేక పకోడీ తినడానికి ఇంట్లో పిండి లేక వచ్చినట్టు ఉంది.